ఈరోజు అందరూ అటెండెన్స్ వచ్చినారా? మొన్న ఫ్రెషర్స్ డే కంటే కూడా ఎవరు అంటే మొన్న కంటే కొంచెం బెటర్ ఈరోజు అటెండెన్స్. ఇంతమంది ఆడున్నారు, మొన్న తక్కువే కదా. ఇవాళ మన సెలబ్రేషన్ ఏంటంటే సరిగ్గా ఈ డేట్కి మన ట్యూషన్ స్టార్ట్ చేసి అంటే ప్రారంభించి 10 సంవత్సరాలు 10 years కంప్లీట్ చేసుకొని 11th yearలోకి అడుగు పెడుతున్నాం. ఏదో నిన్న మొన్న స్టార్ట్ చేసినట్టుంది ట్యూషన్, కానీ ఒకసారి తిరిగి చూసుకుంటే 10 బ్యాచ్లు మన ట్యూషన్ నుంచి పోయాయంటే చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా మేము స్టార్ట్ చేసిన పరిస్థితులు ఆ రోజు ఎలా ఉన్నాయి, ఈరోజు ఏ విధంగా ఎటువంటి సక్సెస్ చూసామనేది అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా ఆనందం. ఈరోజు పిల్లలు 9th వాళ్ళతో కూడా కొన్ని మార్నింగ్ డిస్కస్ చేసుకుంటాం కొంతమందితో ఎలా మొదలైంది ఈ ప్రస్థానం అనేది. కానీ భగవంతుడి దయ వల్ల మంచి సక్సెస్ని చూసాము ఇప్పుడు దాకా. ముందు కూడా భగవంతుడి ఆశీస్సులు, మీ అమ్మా నాన్న బ్లెస్సింగ్స్, ఇంకా మన జర్నలిస్టర్స్ చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మనకు ఉంటాయి. ఇది 11వ బ్యాచ్ కాదు, ఇట్లాంటి బ్యాచ్లు ఇంకా 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 చదువు చెప్పాలి. ఇంకా ఎంతోమంది మంచి మంచి స్టూడెంట్స్ బాగా స్టడీస్లో ముందుకి పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ 10 సంవత్సరాలు తిరిగి చూసుకుంటే మొత్తం ఈ 10 years మొత్తం కూడా ఈ సక్సెస్కి కిరణ్ సారు ప్రత్యేకంగా. తర్వాత ఇంకా చాలామంది మనతో ట్రావెల్ అయిన స్టాఫ్, ఆఫీస్ సార్ మాకు వస్తున్నారు, ఇప్పుడు లేరు మనకు అందుబాటులో. అంటే ఈ సందర్భంలో మనం చెప్పుకోవాలి లేకపోయినా కూడా. అదేవిధంగా మన మ్యాథ్స్ సార్ వెంకటరెడ్డి సార్ గారు, ఇంకా మన గోపి సార్ గురించి కూడా మీకు ప్రత్యేకించి చెప్పాలి. మన ఫ్రెషర్స్ డే రోజు కూడా మనం మాట్లాడుకుంటుంటాం. ఇంతమంది వస్తుంది కాబట్టి ఈ సక్సెస్ని మనం ప్రతి సంవత్సరం కూడా ఒక సెలబ్రేషన్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇంతమంది కష్టపడుతున్నాము. భగవంతుడు కూడా మంచి రిజల్ట్లే చూసాం ఇప్పుడు దాకా కూడా. కానీ ఈ సంవత్సరం కూడా చూడాలి. పిల్లలు ఉన్నారు, మంచి పిల్లలే ఉన్నారు, కాకపోతే ఇంకా మీ ఇదనేది బయట పెట్టట్లేదు. ఇంకా కొద్దిమంది నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంది, మీరు కొంచెం కేర్ తీసుకోవాలి బాగా. కాబట్టి మీరంతా కూడా తెలుసుకోండి. ఇది మనం మామూలుగా నార్మల్గా చాలామందికి వింతగా ఉంది, ట్యూషన్లో ఫ్రెషర్స్ డేనా, యాన్యువల్ డేనా, దీన్ని యాన్యువల్ డే చేస్తారా, ఫ్రెషర్స్ డే చేస్తారా? వీటి అన్నిటికి భిన్నమైన ట్యూషన్ ఏదన్నా ఉందంటే అది విజేత. అయితే ఈ సందర్భంలో నీకు పట్టాయి తన్నులు ఇంకా చెప్తున్నా. ఈ సందర్భంలో మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. అంటే ఈ విజేత కోచింగ్ సెంటర్ అనేది ఎలా మొదలైంది? కొత్త వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఎలా దీనికి ప్రారంభం అనేది ఎలా అయిందనేది ఒక 5 minutes దాని గురించి మీకు చెప్తాను. అంటే మనం ఈ పుట్టుక అనేది ఎలా ప్రారంభమైంది, ఏ విధంగా దీన్ని ప్రారంభించాము. నేను 2013 అట్లా స్కూల్లో జాయిన్ అయిపోయినాను. నాకు ఒక సీనియర్ పరిచయం అయ్యారు. తర్వాత అంటే అతను ఆల్రెడీ ట్యూషన్ అనేది రన్ చేస్తూ ఉన్నారు. చెప్పుకోవాలి మనం దీన్ని ఎలా జరిగింది ఏంటనేది. కాబట్టి ఎవరు ఏంది అనేది వాటి గురించి వద్దు, ఇది ఎలా ప్రారంభించామనేది మాత్రమే చెప్తాను. అట్లా ఆ సీనియర్ నన్ను కలిసి ఈ విధంగా నేను ఒక కోచింగ్ సెంటర్ ట్యూషన్ రన్ చేస్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు జాయిన్ కంబైన్గా చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. కొన్ని కారణాలతో ఆలోచించుకొని సరే నేను కూడా ముందడుగు వేశాను. దాని తర్వాత ఇదే విధంగా కొద్దిగా కాలం గడిచింది. అంటే ఆ 1 yearలోనే నేను పోయిన ఒక 2 monthsలోనే కొంచెం చిన్న మనస్పర్ధలు రావడం పార్ట్నర్షిప్లో. తర్వాత మేము ఇలా కుదరదులేండి
మేము సపరేట్గా తీసుకుంటామని చెప్పి ఆలోచించి వేరేగా ఒక ట్యూషన్ పెట్టామన్నమాట. ట్యూషన్ పెట్టిన టైంలో నేమ్ ఏం పెట్టాలో తెలియదు. ట్యూషన్ అంటే ఒక నేమ్ ఉండాలి కదా, చాలా వాటికి నేమ్స్ ఉండవు. హోమ్ ట్యూషన్ ఇళ్ళల్లోనే చెప్పుకుంటా ఉంటాం. ఏ టీచర్ ఉంటే ఆ టీచర్ పేరు చెప్తారు, వాళ్ళ ట్యూషన్ అని చెప్పండి. కానీ అప్పుడు ఈ విజేత నేమ్ అనేది ఎలా వచ్చిందంటే, మామూలుగా అయితే మా ఫ్రెండ్స్ మేమంతా కొద్దిమంది డిస్కస్ చేసి రకరకాల పేర్లు అనుకున్నాం. మేము ఏవేవో కొన్ని పేర్లు అనుకున్నాం. భారతీయ కోచింగ్ సెంటర్ అని ఒకటి అనుకున్నాం, శ్రీ ప్రజ్ఞాన్ ఒకటి అనుకున్నాం. ఇట్లా చాలా విద్యాలయ అంటే ఆ టైంలో ఏవైతే ఎడ్యుకేషన్ సంబంధించి ఉన్నాయో రకరకాల అన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఒక 20 పేర్ల దాకా నా మైండ్లోకి వచ్చేసాయి అన్నమాట. కానీ నాకు ఒకటే ఉంది, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అన్నీ డిస్కస్ చేస్తున్నాం, కానీ నాకు మాత్రం ఒకటి ఆ టైంలో నాకు నేను ట్యూషన్ పరంగా 10th 4 చదువు చెప్పినప్పుడు ఆర్యం హై స్కూల్లో కృష్ణా సార్ మీ అందరూ తెలుసు. నేను చదివిన కోచింగ్ సెంటర్ వీనస్ కోచింగ్ సెంటర్. ఏ కోచింగ్ సెంటర్? ఒకటి ఆయన ఒక పూర్తిగా తీసుకున్నాను అంటే ఎన్నో, అది 25 ఏళ్ళు 30 సంవత్సరాలు నడిపి చూసాను. 30 సంవత్సరాలు ఎన్నో బ్యాచ్లు.